తిరుపతిలో వినూత్న రీతిలో రైతు సమస్యలపై నిరసన చేపట్టారు భూమన అభినయ్ రెడ్డి. రైతు సమస్యలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కూటమి సర్కార్ ఎలా ప్రవర్తిస్తోందో కళ్లకు కట్టినట్టు ఫ్లెక్సీల్లో వివరించారు. పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పౌరయాత్ర వినూత్న రీతిలో జరుగుతుంది. భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించిన సమస్యల మీద రైతు పౌరయాత్ర చేపడుతున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి పాల్గొంటున్నారు. మరింత సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, రైతు సమస్యల మీద భారీ ఎత్తున పోరుబాట చేస్తున్న పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గత కొన్ని నెలలుగా రైతులకు అందుబాటులో ఉండాల్సినటువంటి యూరియా, ఏదైతే ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా ఉందో దాంట్లో పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది అన్నది వాస్తవం. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు అలానే మీడియా మొత్తంగా ఈ రైతులు పడుతున్నటువంటి ఇక్కట్లను కళ్ళకు కట్టినట్టు చూపించినా కూడా ప్రభుత్వం దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. పిఎస్సిఎస్ల ద్వారా సరఫరా చేయాల్సినటువంటి చోట యూరియా లభ్యం కాకపోవడంతో ప్రైవేటు దుకాణాల దగ్గర పెద్ద ఎత్తున రైతులందరూ కూడా గుమికూడుతున్నారు. ఈ వాస్తవం తెలిసినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి దాన్ని ఒక బఫే డిన్నర్తో పోల్చడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి దుస్థితి రాలేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి ధరల వ్యవస్థీకరణ నిధిని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడేం జరుగుతోంది? గిట్టుబాటు ధరలు లేకుండా వరి కానివ్వండి, జొన్నలు, రాగులు, సజ్జలు, మినుములు, కందులు, మిరప, చెరుకు వీటన్నిటికీ ధరలు పడిపోయి రైతులు అల్లాడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాక మునుపు ఎన్నికల ప్రచారంలో రైతులని మేము చాలా ఆదుకుంటాము, వాళ్లకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయల రైతు భరోసాని అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామని చెప్పారు. వాటిని పూర్తి స్థాయిలో అందజేయలేదు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ 2 సంవత్సరాలకు రైతులకి ఆయన చేసినటువంటి సహాయం. ఇప్పటికీ ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష చూపెడుతుంది అంటే ఎప్పుడు కూడా రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేరు స్థిరీకరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికీ జీడిపిలో 14%కు పైగా రైతులే అందిస్తున్నారు. వాళ్ళ వంతుగా చేసేటటువంటి సాగు ద్వారా రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూనే యూరియా కొరతను తీర్చి బ్లాక్ మార్కెట్ని అరికట్టి ఇలా పక్కదో పట్టిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. ఇది మనం చూస్తున్నాం. తిరుపతిలో పెద్ద ఎత్తున రైతు పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. భారీగా వేలాది మంది రైతులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పోరుబాటలో కూడా పాల్గొనడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.